10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఏమన్నాడు దేవుడు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. సో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదంటే డైరెక్ట్గా క్రైస్తవ మతం ఎవరిని దేవుడు అంటుంది? యేసు క్రీస్తుని దేవుడు అంటుంది. అంటే మొట్టమొదటి ఆజ్ఞనే వీళ్ళు అతిక్రమించుచున్నారు. ఎంత నిగూఢమైన సత్యమో ఇది ఆలోచించండి. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదంటే వీరు యేసు ప్రభువారిని దేవుడిని చేసి ఆయన్ని దేవునిగా పూజించి దేవునిగా ఆరాధిస్తారా మీరు? యేసు ప్రభువారికి మళ్ళీ ప్రతిమలు పెడతారా మీరు? మళ్ళీ యేసు ప్రభువారినే కాకుండా పరిశుద్ధాత్మను కూడా దేవుణ్ణి చేస్తారు. అలాగే యేసు ప్రభువారి భౌతికమైన తల్లి అయిన మరియమ్మని కూడా దేవుణ్ణి చేస్తారా మీరు? అసలు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ప్రభువారు ఆజ్ఞిస్తే మీరు ఈ ఆజ్ఞని అతిక్రమించుచున్నారన్న సంగతి మీకు తెలుసా? యేసు ప్రభువారి దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడు, ఒక పరిసయ్యుడు వచ్చాడు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ధర్మశాస్త్రములో మనం పాటించడానికి గొప్ప ఆజ్ఞ ఏది, ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగితే యేసుప్రభువారు ఏం చెప్పాడు? నన్ను పూజించండి అన్నారా? లేదే. నేనే దేవుణ్ణి ఆయన ఎప్పుడు చెప్పుకున్నాడా? లేదే. మరి ఏం చెప్పాడు ఆయన? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇదే యేసుప్రభువారు చెప్పారు. సో మతము డైరెక్ట్గా ఫస్ట్ కమాండ్మెంట్నే అతిక్రమించుచూ ఉన్నది. నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే మనకు అర్థమైపోద్ది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 35వ వచనం. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరి ఒకడు లేడు. వాక్యము స్పష్టముగా చెప్పుచున్నదా లేదా అండి? 39వ వచనం కూడా చూడండి. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వచనాలు గమనించండి. ఎవరు దేవుడు అన్న విషయాన్ని మీకు నేను చూపిస్తున్నాను. కమాండ్మెంట్ని ఎవరు తప్పిపోకూడదు.